ఈ నెల 11వ తారీఖు రోజు ఉప్పల్ పోలీస్ స్టేషన్ మల్కాజ్గిరి సబ్ డివిజన్లో మనకు ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయింది. కిడ్నాప్ కేసు కింద ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో మన కంప్లైంట్ వచ్చి ప్రణవ్ సిస్టా అని అతను ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరియు జెమినీ టీవీలో పార్ట్ టైం యాంకరింగ్ కూడా చేస్తారు. అతను సాఫ్ట్వేర్ జాబ్ చేసి 11th రోజు ఇంటికి వస్తుంటే, అతను కారులో వస్తుంటే midnight 1 o'clock ఒక 4 వ్యక్తులు వచ్చి ఆయనను కిడ్నాప్ చేసినట్టుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కిడ్నాప్లో భాగంగా ఆయన వాళ్ళతోటి బార్గెన్ చేసి వాళ్ళతోటి తెలివిగా మాట్లాడి సంహవ్ ఆయన వాళ్ళ నుండి బయటపడి మనకు పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ యొక్క సారాంశం ఏంటంటే, దీనిలో ఒక లేడీ తృష్ణ, భోగిరెడ్డి తృష్ణ అని ఈమె డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంది హైటెక్ సిటీలో. ఆమెకు 2 years కింద ఆమె మ్యాట్రిమోనీలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయన ప్రొఫైల్ మనకు ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో ఈ ప్రణవ్ సిస్టా అని అతని ప్రొఫైల్ పెట్టుకున్నాడు. ఈయన కొంచెం గుడ్ లుకింగ్ పర్సన్, జెమినీ టీవీలో యాంకరింగ్ ఇట్లా చేస్తాడు. సో ఆయన అని అనుకున్నది. తర్వాత అతను కాదు అని చెప్పి ఆమెనే, ఎవరైతే మన దీనిలో కిడ్నాపర్ ఎవరైతే ఉన్నదో మన తృష్ణ, ఆమెనే ఇతనికి ప్రణవ్కు రీచ్ అయ్యి మీ యొక్క ప్రొఫైల్ ఎవరో యూజ్ చేస్తున్నారని చెప్పి అతనికి వాట్సాప్ ద్వారా రీచ్ అయ్యి ఆయనకి ఇంటిమేషన్ ఇస్తే ఆయన ఇమ్మీడియట్గా ప్రణవ్ పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది, నా ఫోటోను వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారని చెప్పి. సో ఆ ఇష్యూ అంతటితో అయిపోయిన తదనంతరం కూడా ఆమె ఇతనికి రీచ్ అయ్యి ఈయనను ఫాలోఅప్ చేయడము, ఈయనతోటి స్టాకింగ్ అంటే ఫాలోఅప్ చేయడం, వెంబడబడడం చేసింది. అంతతో ఆగకుండా ఆమె ఈయన కార్లో ఒక GPS డివైస్ పెట్టి ఈయన మూమెంట్స్ అన్నీ తెలుసుకుంటూ ఈయన ఎక్కడ పోతున్నాడు ఏందని చెప్పి ఆయనకు ఫోన్ చేసి ఇలా నువ్వు ఇక్కడున్నావు అని చెప్పి బెదిరియడం జరిగింది. అలాగే ఒకరోజు 11th February రాత్రి 1 గంటకు ఆయన డ్యూటీ నుండి తిరిగి వస్తుంటే ఆయనను హైర్ చేసిన గూన్స్ను పట్టుకొని కిడ్నాప్ చేసి ఆమె ఆఫీస్ తీసుకొని పోయి బెదిరియడం జరిగింది. దానిపై విచారణ చేసి ఇదంతా నిజమని తేవడంతో ఆమె పెట్టిన GPS సిస్టమ్ ఏదైతే యాపిల్ ఎయిర్ ట్యాగ్ మరియు ఆమె ఆ ఎయిర్ ట్యాగ్ ద్వారా ఆమెకు మొబైల్కి యాపిల్ ఫోన్కి వస్తున్నటువంటి కనెక్ట్ అయినటువంటి యాపిల్ అది కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈయనను కిడ్నాప్ చేసినప్పుడు, ఆయన కొట్టినప్పుడు ఆయనకు ఇయర్ డ్రమ్స్ డ్యామేజ్ అయ్యి హోల్ కూడా పడడం జరిగింది. ఇందులో భాగంగా మనము ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఈరోజు ఆమె లేడీని అరెస్ట్ చేయడం జరుగుతుంది. మిగిలిన అక్యూజ్ల గురించి మనం త్వరలో అరెస్ట్ చేస్తాము. దీనిలో ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి గారు మరియు సబ్ ఇన్స్పెక్టర్ నెహ్రూ మరియు మధుసూదన్ వీళ్ళందరూ దీన్ని టెక్నికల్ ఎవిడెన్స్ తీసి దీని కేసును దర్యాప్తు చేశారు. ఇది మనము ఈరోజు ఆమెను కోర్టుకు రిమాండ్ పంపడం జరుగుతుంది. కిడ్నాప్లో 4 members ఉన్నారు. ఈమె కిడ్నాప్ చేయించింది కాబట్టి ఈమెనే A1గా పెట్టాము. వాళ్ళు A2, A3, A4, A5 అవుతారు. ఫేక్ ఫోటో పెట్టింది విషయం ఆల్రెడీ చెప్పింది కదా సార్, ఎందులో క్రితం జరిగింది ఇది ఆల్మోస్ట్ ఇది యాక్చువల్లీ 2 years బ్యాక్ ఆమె మ్యాట్రిమోనీలో అతను పరిచయం అయ్యాడు. ఆయన పేరు కూడా వేరే ఉంది, ఈ చైతన్య రెడ్డి అని చెప్పి. సో దీనికి రిలేషన్ లేదు. ఆయన ఒకసారి ఓకే మీ ఫోటో వాడుకుంటున్నామని ఈయనకి ఇంటిమేషన్ ఇవ్వడం వరకు గుడ్ ఇంటెన్షన్. దాని తర్వాత ఆయన కూడా మంచిగానే రియాక్ట్ అయ్యాడు. నా ఫోటో వాడుతున్నారని చెప్పి ఆయన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. ఆ ఇంటిమేషన్ కూడా ఈమెకి ఇచ్చాడు. సో దేర్ ఎండ్స్ ద మ్యాటర్. కానీ ఆమె ఫర్దర్గా ఈమె మీద ఇష్టం పెంచుకొని ఈయనను మళ్ళీ స్టాకింగ్ చేసి ఈయనను కిడ్నాప్ చేసుకోవడం జరిగింది. ఈయనకు అసలు ఇంతకన్నా మించింది ఏం లేదు. ఆమె ఏమంటుంది, ఆ చైతన్య రెడ్డి అనేట ఆయనకు నాకు బిజినెస్లో